ఈరోజు అక్టోబర్ 31 మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి శుభాకాంక్షలు. వల్లభాయ్ పటేల్ గారి గురించి చెప్పాలంటే స్వాతంత్ర సమరయోధులు అవి కాకుండా ఒక చిన్న విషయము, మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు 200 ఇయర్స్ పాలించారు దాదాపుగా. వాళ్ళు మన ఇండియాకి స్వాతంత్రం వచ్చి వదిలి వెళ్ళేటప్పుడు మన ఇండియాని ఏ పరిస్థితిలో పెట్టారంటే విభజించు పాలించు అనే సూత్రం పైన వాళ్ళు మన ఇండియాని పాలించారు. అప్పటికే 565 సంస్థానాలు ఉన్నాయి మన ఇండియాలో. ఆ 565 సంస్థానాలకి బ్రిటిష్ వారు ఏం చెప్పారంటే, మీకు ఇష్టమైతే ఇండియాలో కలవచ్చు, లేదంటే పాకిస్తాన్లో కలవచ్చు, లేదంటే స్వతంత్రంగా ఉండొచ్చు అని ఈ విభజించు పాలించు అనే సూత్రం ప్రకారం మన ఇండియాకి చాలా ఆపద సృష్టించేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 565 సంస్థానాలు, కొన్ని సంస్థానాలు పాకిస్తాన్లో విలీనం అవడానికి ఒప్పుకున్నాయి, కొన్ని మన ఇండియాలో విలీనం అవడానికి ఒప్పుకున్నాయి. వాటన్నిటికీ కారణం ఎవరంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇది కాకుండా హైదరాబాద్ సంస్థానం అనేది 565 సంస్థానాల్లో అతిపెద్ద సంస్థానం. దాన్ని పాలించేది ముస్లిం వాళ్ళు వచ్చేసి పాకిస్తాన్లో ఆ సంస్థానాన్ని కలపాలని చెప్పేసి ఆ నిజాం అలీ గారు అనుకున్నారు. కానీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ప్రోత్సాహము, ఆయన అనితర కృషి సాధ్యం వల్ల మనకి ఆపరేషన్ పోలో అనే చర్య ద్వారా, పోలో అనే సైనిక చర్య ద్వారా మన హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లోకి విలీనం కాకుండా మన ఇండియాలోకి విలీనం చేశారు. అంతటి గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.